ఇది నా పారిజాతం అండి. మొగ్గలు వచ్చింది పారిజాతం. నేను ఈరోజే అబ్జర్వ్ చేశాను. ఇంకనే వీడియో తీస్తున్నా. ఇంకా దీనికి నేను కొంచెం కేర్ తీసుకుంటే ఇది చెట్టు మొత్తం మొగ్గలు వస్తుందండి. నేను పొద్దున మార్నింగ్ ఈరోజు చూశాను, ఒక కొమ్మకి బాగా మొగ్గలు వచ్చినాయి. ఇంకా సరే, ఇంకా దీనికి చేయాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుందాము అని ఇందాక ఏం చేశానంటే, ఈ తలకాయలు ఉన్నాయి కదండి, ఇవి తీసేసేయాలన్నమాట. ఇవి తీస్తే ఏమవుతుందంటే మీకు మళ్ళీ వేరేగా బ్రాంచెస్, సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఆ సైడ్ బ్రాంచెస్ వచ్చిన తర్వాత దానికి మొగ్గలు వస్తాయి అన్నమాట. చూడండి, ఇట్లా సైడ్ బ్రాంచెస్ వస్తాయి. కనిపిస్తుందా? ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఇవి ఈ సైడ్ బ్రాంచెస్కి ఫ్లవర్స్, అదే మొగ్గలు వస్తాయి అన్నమాట. బడ్స్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఈ తలకాయలు తుంపేసేయాలండి. తలకాయలు తుంపేస్తే ఈ పారిజాతానికి కానీ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైనా సరే కొంచెం మనము తలకాయలు తీసేసి, రేపు ఏం చేస్తానంటే, ఇది కుండి చాలా హార్డ్గా ఉందండి, సాయిలు చూపిస్తాను. చాలా ఈ ప్లాంట్ నేను 2019లో పెట్టానండి. ఈ 2019 నుంచి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిందండి? 6 years. తొందరగానే వచ్చినాయండి. మామూలుగా అయితే సెప్టెంబర్ ఎండింగ్ నుంచి వచ్చి ఇది నవంబర్, డిసెంబర్ వరకు పూస్తుంది. అయితే తొందరగా వచ్చినాయి. నేను నిన్నే అబ్జర్వ్ చేశాను. ఈ కొమ్మకు వచ్చేసినాయి మా మొగ్గలు అని చెప్పి దీనికి కొంచెం కేర్ తీసుకొని ఇంక ఇవన్నీ చేద్దాము, ప్రికాషన్స్ ఏం చేయాలో అవన్నీ చూసుకుందామని చెప్పి నేను ఇంకా వీడియో తీద్దామని తీస్తున్నా అండి. అయితే దీనికి ఏంటంటే, పారిజాతానికి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మనము ఇలా ఫ్లవరింగ్ స్టేజ్ రాగానే ఈ తల దగ్గర చిగుళ్ళు ఉంటాయి కదండి, ఈ చిగుళ్ళు మనం తీసేయాలన్నమాట. తీసేస్తే అవేమవుతాయంటే మనకు సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. ఇదిగో ఇప్పుడు ఇలా చూడండి, ఎలా తీసాను అలా తీసేసేయాలి. తీసేస్తే ఇక్కడి నుంచి మీకు సైడ్ నుంచి ఇలా మళ్ళీ వేరే బ్రాంచెస్ వచ్చి దానికి మొగ్గలు వస్తాయి అన్నమాట. అలా నేను ఇంకా మార్నింగ్ దీన్ని చూసిన తర్వాత ఇవన్నీ తీసేసానండి. మళ్ళీ కొన్ని తీసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా తీసేస్తాను. తీసేస్తే ఏంటంటే సైడ్ నుంచి మొగ్గలు వస్తాయి అన్నమాట. బాగా చెట్టు నుండి వస్తాయి. అట్లానే ఈ ఎల్లో కలర్ లీవ్స్ ఇవన్నీ ఇంకా 2 daysలో మొత్తం దీన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చేసుకుంటా. అప్పుడు బాగా ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇంక ఈ లోపు ఏం చేస్తానంటే, కుండీ చూడండి చాలా హార్డ్ అయిపోయింది, సాయిల్ కూడా. ఇది 5 years అయిందండి ఈ ప్లాంట్. 2019 ఇది. అయితే నేను ఒక చిన్న ప్లాంట్ కొమ్మలాగా తెచ్చి పెట్టాను. ఆ కొమ్మనే జాగ్రత్తగా చూసుకుని తీసేసి, స్టెమ్ చూడండి ఎలా ఇంత పెద్దగా అనిపిస్తుంది కదా, తెలుస్తుంది కదా. ఇది 6 years ప్లాంట్ అనమాట. దీన్ని ఇలా కాపాడుకుంటూ వస్తా. లాస్ట్ ఇయర్ సమ్మర్ బాగా ఎక్కువ హెవీ హీట్ ఉండేటప్పటికి పోతుంది అనిపించిందండి. అనిపించగానే ఇంకా నేను ఏం చేశానంటే, ఇట్లా ఒక కొమ్మ తీసేసి కోకోపీట్లో పెట్టానండి. పెడితే ఇగో చూడండి, ఇది ఇంకో ప్లాంట్ అనమాట. ఇలా వచ్చేసింది, కొమ్మ నాటుకుంది. దీన్ని నిన్ననే ఏం చేశానంటే, దీనికి ఫ్లవర్స్ వస్తున్నాయని చూడంగానే దీనికి కూడా ఫ్లవరింగ్ తీసుకొచ్చేట చెయ్యాలని చెప్పి దీన్ని ఏం చేశానంటే, ఈ కొమ్మలన్నీ, ఈ తలకాయలన్నీ కట్ చేశానండి. సైడ్ కొమ్మలన్నీ తీసేసాను, ఇట్లా బంచిలా చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ హెడ్స్ కూడా తీసేసాను అనమాట. చూసారా? ఇప్పుడు ఈ సైడ్ నుంచి చిన్న బ్రాంచెస్ వచ్చి బడ్స్ రావాలన్నమాట. ఇగో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. చూసారా? కనిపిస్తుంది అనుకుంటా, సైడ్ నుంచి. ఇప్పుడు నేను దీనికి కొంచెము సాయిల్ని డిగ్ చేసేసి రేపు వర్మీ కంపోస్ట్ ఇస్తానన్నమాట. దానికి ఆ కుండీకి హార్డ్ ఉంది కదా సాయిల్, మీద సాయిల్ అంతా తీసేస్తా. ఆల్మోస్ట్ కొంచెం అంతా తీసేసేసి పైన సాయిల్ అంతా దానికి కొంచెము వర్మీ కంపోస్ట్ను వేరే రెడ్ సాయిల్ కొంచెం తెచ్చి ఇస్తానన్నమాట. ఇచ్చి నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫ్లవరింగ్ పొటాషియం రిచ్ ఉన్న మనము
ఆవు పిండి కానీ కొంచెం ఆ లిక్విడ్ ఫెర్మెంట్ చేసి కొంచెం బనానా పీల్ లిక్విడ్ ఏదైనా కొంచెం ఇచ్చామంటే ఇంకా ఫుల్ ఫ్లేవర్స్ వస్తాయండి. అప్పుడప్పుడు అలా ఇచ్చుకుంటూ పోతే దీనికి ఏంటంటే పెట్స్ అటాక్ అవ్వకుండాను ఎప్పుడు కూడా మనం ఈ లీవ్స్ ఏవైతే ఎల్లో కలర్కి అయిపోతాయో ఈ లీవ్స్ని మనం తీసేసుకుంటూ ఉండాలండి. ఇలాంటివి ఎల్లో కలర్ అయినవి పాడైపోయినవి దీనికి సన్న క్యాటర్ పిల్లర్ టైప్లో పురుగు వస్తుందండి. అది రాకుండా చూసుకోవాలి. ఈ లీవ్స్ కింద బాటంలో ఎగ్స్ పెట్టేసేసి అది వస్తుందన్నమాట. అది వచ్చిందంటే మాత్రం అసలు చాలా హెవీగా వస్తుంది. అది అటాక్ అవ్వకుండానే చూసుకోవాలి. ఒకవేళ అది వచ్చిన వెంటనే నీమ్ ఆయిల్ లిక్విడ్ మనం స్ప్రే చేసుకోవటము, వేరు దగ్గర కూడా కాస్త నీమ్ లీవ్స్ వేసుకోవడము, నీమ్ కేక్ పౌడర్ కొంచెం వేసి వాటర్లో మన వర్మీ కంపోస్ట్ లిక్విడ్లోనే అది కూడా కొంచెం వేసి ఫెర్మెంట్ చేసి వేసామనుకోండి దీనికి చాలు. ఇంకా ఇలా చూసుకుంటూ ఉంటే మనకు ఇది చాలా స్మెల్ అండి. ఇది నైట్ బ్లూమింగ్ అన్నమాట, రాత్రిపూట విచ్చుతుంది. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి. మేము పైకి వచ్చి కాసేపు కూర్చున్నా కూడా మంచి స్మెల్ అన్నమాట. దీనిని అలా మనం ఒకసారి వచ్చి నైట్ టైంలో చూసుకొని వెళ్తే ఇంత స్మెల్ కాసేపు ఉండి వెళ్ళచ్చు. మీకు అప్పుడు కూడా ఒక వీడియో తీసి పెడతా. చాలా బాగుంటుందండి పారిజాతము, శివుడికి ఇష్టమైన ఫ్లవర్ కదా. అలానే దీన్ని ఏంటంటే కింద పడిన తర్వాతనే ఫ్లవర్స్ తీసుకొని వాడుకోవాలన్నమాట. భూమికి టచ్ అవ్వాలి అంటారు. అది టచ్ అయిన తర్వాత తీసుకొని మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్ళి దీని చుట్టూరు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి, వేరేవేవి లేకుండా. తర్వాత కిందకి రాలుతాయి కదండి మార్నింగ్ కల్లా, అవి తీసుకొని వెళ్ళి వాడుకుంటాను అన్నమాట దేవుడి పూజకి. ఇంతండి పారిజాత చెట్టు. దీని గురించి వీడియో తీద్దామని తీస్తున్నాను. మీరు కూడా పారిజాతం ఉంటే కనుక ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేసింది. మీరు కూడా ఇలానే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ స్టెమ్స్ అన్నీ కట్ చేసేసేయండి. ఫస్ట్ ఈ స్టెమ్స్ ఉంటాయి కదా, ఈ స్టెమ్స్ అన్నీ కూడా తీసేసేసి బంచిలా తయారు చేసుకుంటే తర్వాత ఏంటంటే అది ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినట్టు మనకు తెలిసిపోతుంది. ఏదన్నా ఒక కొమ్మకి ఫ్లవర్స్ వచ్చినాయంటే ఇంకా అన్ని కొమ్మలకు వచ్చేస్తుందండి ఆల్మోస్ట్. అది వెంటనే ఏం చేయాలంటే తలకాయల దగ్గర మీరు ఈ టిప్స్ తీసేయాలి. తీసేస్తే సైడ్ నుంచి వచ్చి బ్రాంచెస్ వచ్చి బడ్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు మీరు కొంచెం వర్మి కంపోస్టు, కొంచెం ఆర్గానిక్ మెన్యూర్ కానీ ఏదన్నా ఒకటి ఇచ్చి ఇట్లా ఎండిపోయిన పుల్లలు ఎట్లాంటివి ఏమున్నా కానీ వాటిని తీసేసుకుంటూ మధ్యలో కొంచెం ఇలా చూసుకుంటూ ఉంటే చాలండి. దానికి మనకు పూలు వస్తాయి, బాగానే వస్తాయి. గుప్పెడాన్ని పూలు వచ్చినా చాలు కదండి ఒక చిన్న చెట్టుకి. నాకైతే చాలానే పూలు వస్తాయండి. అలానే ఇంకోటి కూడా పెట్టుకున్నా కదా సేఫ్ సైడ్, ఇది పోతుందేమోనని డౌట్ వచ్చింది లాస్ట్ సమ్మర్లో. దీనికి కూడా ఈసారి వస్తాయేమో చూడాలి. మరి చిన్నగానే ఉంది. ఒక కొమ్మ పెట్టానండి, అంటే ఇదే కొమ్మ. ఈ కొమ్మ బతికింది. లాస్ట్ సమ్మరు రైనీ సీజన్ రాక ముందే లాస్ట్ ఇయర్లో పెట్టేశాను. కోకోపీట్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా వేరొచ్చే వరకు చూసుకున్నా. వేరొచ్చింది అనగానే ఇంకో ఈ కుండీలోకి మార్చేసుకున్నా. వచ్చేసింది అనమాట. చిన్న కుండీలోనే పెట్టుకున్నా, ఇంత చిన్న కుండీలో పెట్టుకున్నా. ఏంటంటే శాంపుల్కి పెట్టింది కదా, కావాలంటే ఇది పెద్దగా అయిన తర్వాత దీన్ని పెద్ద దాంట్లోకి మారిస్తే అప్పుడు బాగా ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. బాగుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు నైట్రోజన్ కావాలి. గ్రీన్గా లేవు చూడండి, ఎల్లోగా ఉన్నాయి లీవ్స్. దీనికి నైట్రోజన్ ఉన్నది అంటే కొంచెం వర్మి కంపోస్ట్ ఇచ్చామంటే నైట్రోజన్ రిచ్ అయిపోయిన తర్వాత ఆకులు గ్రీన్గా అవుతాయి. బ్రాంచెస్ కూడా బంచ్లా వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఫ్లవర్ బడ్స్ రావడం స్టార్ట్ అవ్వగానే నేను బనానా పీల్ కానీ మళ్ళీ ఆవపిండి, కాల్షియం రిచ్ ఉన్నటువంటి ఆవపిండి పౌడర్ వేసామంటే ఫ్లవర్స్ బాగా వస్తాయండి బడ్స్. ఆవపిండి ఫెర్మెంట్ చేసి కొంచెమే ఎక్కువ చేయకదా లిక్విడ్ ఇస్తాను. కొంచెం ఇది బనానా పీల్ లిక్విడ్, కొంచెం మజ్జిగ, పులిసిపోయిన మజ్జిగ. ఎందుకంటే సాయిల్ ఫెర్మెంట్ అవుతుంది అన్నమాట.
అప్పుడు మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి. అవి ఏంటంటే మైక్రోబ్స్ సాయిల్ రిచ్ చేస్తాయి, పొటాషియం కంటెంట్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఈ 3 వచ్చినాయి అనుకోండి సాయిల్కి, మనకు ఏ చెట్టు అయినా సరే మంచిగా పెరుగుతుంది, మంచి ఫ్లవర్స్ ఇస్తుంది. ఇంక ఈ 3 ప్రికాషన్స్ తీసుకొని దీన్ని మంచి ఫ్లవరింగ్ స్టేజ్కి తీసుకెళ్ళేటట్టు చూసుకుందామని. ఈరోజు మీ సీజన్ స్టార్ట్ అయింది కదా, మీ దగ్గర కూడా ఇది ఉంటే కనుక పారిజాతము ఇలా చేసి చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి. ఇదేనండి నా టెర్రస్ గార్డెన్లో ఈ పారిజాతం గురించి వీడియో చేద్దామని చేశాను. ఓకే, బాయ్ అండి, బాయ్.